బెల్లంపల్లి మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బెల్లంపల్లి 19వ వార్డు పండ్లగుట్ట అభ్యర్థి బండి పద్మరాజేష్ ప్రచారం ప్రభంజనంలా సాగుతోంది. వార్డులోని పలు బస్తీలో ఆమె నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా మహిళలు హారతులు పట్టి భారీ మెజార్టీతో గెలిపించుకుంటామని భరోసా ఇవ్వడంతో ఆమె ప్రచారం గెలుపు దిశగా దూసుకుపోతోంది. ఈ సందర్భంగా వార్డు సమగ్ర అభివృద్ధి కోసం 10 సూత్రాలతో కూడిన తన ప్రత్యేక ప్రణాళికను ఆమె ఓటర్ల ముందుకు తీసుకువచ్చారు. వార్డు రూపురేఖలు మార్చే లక్ష్యంతో బండి పద్మరాజేష్ పలు కీలక హామీలు ఇచ్చారు. వార్డులో నూతన డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టడంతో పాటు వీధుల్లో చెత్తాచెదారం లేకుండా శాశ్వత పారిశుధ్య పరిష్కారం చూపుతామని తెలిపారు. నా పేరు బండి రాజేశం. నా భార్య కౌన్సిలర్గా బరిలో దింపిన. ఎందువల్ల అంటే మా వార్డులో చాలా సమస్యలు ఉన్నాయి. ఇంతకుముందు గెలిపించిన కౌన్సిలర్లు ఎవరు మా వార్డును పట్టించుకోలేరు. నాలాల మోరీల పరిస్థితి అయినా, లైట్ పరిస్థితి, రోడ్ల పరిస్థితి అయినా అధ్వానంగా ఉంది. పేదవాళ్లకు ఇళ్ళు కూడా లేవు. వచ్చిన ఇళ్లను కూడా ఇంతకుముందు వచ్చిన ఇళ్లను కూడా ఉన్న వాళ్ళకే ఇచ్చిళ్ళు, పేదవాళ్ళకి ఇల్లు లేకుండా ఉన్నాయి. ఇంకా చాలా సమస్యలు మా వార్డులో ఉన్నాయి. అందుకోసం నేను ఈ బరిలో దిగిన. నా భార్యని గెలిపించి నా వార్డుకు నేను అన్ని విధాల సాయం చేస్తానని, మా ఉన్న ఓటర్లందరికీ న్యాయం చేస్తానని, ఎలాంటి దానికి నేను లొంగకుండా అనుక్షణం రాత్రనక పగలనక వాళ్ళ కోసం నేను కష్టపడతానని నా మనస్ఫూర్తిగా నా వార్డు ప్రజలందరికీ నేను వాగ్దానం చేసి చెప్తున్నా. నన్ను భారీ మెజార్టీతో నా ప్రజలందరూ గెలిపించాలని ప్రార్థన. అందరికీ శిరస్సు వంచి నమస్కారం చేస్తాను.